అందరికీ నమస్కారం అండి. మనందరికి కూడా ఒక మంచి కోరిక ఉంటుంది. ప్రతిరోజు సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా, ఆరోగ్యదాయకంగా దినచర్య గడవాలని అందరం కోరుకుంటాం. మరి ఈ కోరిక అందరికీ నెరవేరుతుందా? నెరవేరాలంటే ఏం చేయాలి? మన శరీరానికి కావాల్సింది అందిస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఆరోగ్యంలో భాగంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ లైక్ నాకు సపోర్ట్‌గా ఉంటుంది. మన శరీరం అంటే అనేక అవయవాల సముదాయం. ఈ అవయవాలన్నీ అనేక కోట్ల కణాల సముదాయం. మరి కణాలన్నీ హెల్తీగా ఉంటే అవయవాలన్నీ హెల్తీగా ఉంటాయి. మరి అవయవాలన్నీ హెల్తీగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని ఈ మొత్తం చూసుకుంటే ఫస్టు కణం ఆరోగ్యకరంగా ఉండాలి. కాబట్టి కణాలు రిపేరు, క్లీనింగ్ చేసుకోవాలన్నా, కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించుకోవాలన్నా ఆటోమేటిక్ మెకానిజం కలిగి ఉన్నాయి. కణాలు రిపేరు, క్లీనింగ్ చేసుకుంటే, జబ్బుల బారిన పడకుండా రక్షించుకుంటే, మరి ప్రతి కణం ఇలాంటి పనులను చేసుకుంటూ ఆరోగ్యకరంగా జీవించాలంటే వాటిని రక్షించుకోవడానికి ఉపయోగపడేవి యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్లంటే ఆరోగ్యాన్ని పెంచేవి, జబ్బుల బారిన పడకుండా రక్షించేవి, కణాలు రిపేరు, క్లీనింగ్ చేసుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. బయట పొల్యూషన్ నుంచి, కెమికల్స్ నుంచి, వాతావరణ పరిస్థితుల నుంచి మొత్తాన్ని కాపాడేది ఈ యాంటీ ఆక్సిడెంట్లే. మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అన్నీ వండినవి, వార్చినవి, వేపినవి, నిల్వ చేసినవి, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్లు లేని ఆహారాలు. మనం ఇటువంటి ఆహారాలన్నీ ప్రధానంగా తింటుంటే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పర్సెంటేజ్ తగ్గిపోతే జబ్బులు విజృంభిస్తాయి. కాబట్టి మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడేది మునగాకు. మునగాకులో అనేక ఔషధ గుణాలున్నాయి. మునగాకులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఎక్కువగా 2 యాంటీ ఆక్సిడెంట్లు అద్భుతంగా ఉంటాయంట. అది ఒకటి కొషటిన్, 2 క్లోరోజెనెటిక్ యాసిడ్. ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్ మునగాకు పొడిలో బాగా ఉంటాయి. ఈ మునగాకు రెగ్యులర్గా వాడితే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ రిజర్వ్ అనేది ఎంత బాగా పెరుగుతుందో తెలుసా? మరి సైంటిఫిక్ స్టడీ ద్వారా నిరూపించిన ఆధారాలను బట్టి నేను మీకు చెప్తున్నాను. పొద్దున్న 7 గ్రాములు, సాయంత్రం 7 గ్రాములు మునగాకు పొడిని, 2 పూటల 14 గ్రాములు మునగాకు పొడిని 3 నెలల పాటు ఇలా తింటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ రిజర్వ్ అనేది 44% 44% పెరిగిందని సైంటిఫిక్ స్టడీ ద్వారా 2014 సంవత్సరంలో పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పంజాబ్ వారు నిరూపించారు. మన ఇండియాలోనే పరిశోధన జరిగింది. మునగాకు యొక్క లాభాలని వీళ్ళు చక్కగా పరిశోధన ద్వారా నిరూపించారు. అంటే మన శరీరంలో దగ్గర 50% యాంటీ ఆక్సిడెంట్ రిజర్వ్ పెరిగిందంటే 50% మన శరీరం జబ్బుల బారిన పడకుండా ఉన్నట్లే ఈ ఒక్క మునగాకు పొడి వాడటం ద్వారా. అలాగే 50% కణాలు రిపేరు, క్లీనింగ్ చేసుకునే మెకానిజం పెంచుకున్నట్లే. మన శరీరంలో ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా వాడుకోవాలి. అది ఎలా అంటే మనం ప్రతిరోజు పుల్కాలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు చేసుకుంటాం కదా. ఆ పిండిలో ఒక 2 స్పూన్లు పొడి కలిపేసుకోండి. 2 పుల్కాల్లో 2 స్పూన్ల పొడిని కలుపుకుంటే వెళ్ళిపోతుంది. ఎక్కువ వేడికి గురి కాకుండా వాల్యూస్ పోకుండా వెళ్తుంది. ఇంకో విధంగా జ్యూసుల్లో వేసుకోవచ్చు. లేదంటే మధ్యాహ్నం భోజనం చేసుకునేటప్పుడు ఒక 2 స్పూన్లు భోజనంలో కలుపుకొని తినేయటం. లేదంటే వంటలు చేసేటప్పుడు, దింపుకునేటప్పుడు కూరల్లో కానీ, ఫ్రైల్లో కానీ వాడుకోవచ్చు. మునగాకు అనేది మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలను ఇస్తుందని చాలామందికి తెలుసు. ముఖ్యంగా కంటి చూపుకి చాలా మంచిది. 100 గ్రాముల మునగాకులో 6750 మైక్రోగ్రామ్స్ బీటా కెరోటిన్ ఉంటుంది. మనకి 2400 మైక్రోగ్రామ్స్ సరిపోతుంది. కానీ ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ లోపలికి వెళ్ళాక లివరు విటమిన్ ఏగా కన్వర్ట్ చేస్తుంది. అందుకే కంటి చూపు మెరుగుపరచడానికి మునగాకు చాలా బెస్ట్ అని చెప్పటానికి ఇందులో ఉండే విటమిన్ ఏ. ఇంకోటి ఏంటంటే 100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాములు కాల్షియం ఉంటుంది. అంటే పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం మునగాకులో ఉంటుంది. మనం మునగాకు పొడి చేసుకుని ప్రతిరోజు వాడుకున్న పాలు తాగే అవసరం లేకుండా శరీరానికి కాల్షియం బాగా అందుతుంది. కాబట్టి ఎముకలు గుల్లబడటం, ఎముకలు విరగటం లాంటివి లేకుండా, మరే ఇతర సమస్యలు రాకుండా రక్షించడానికి ఈ మునగాకు పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తం తయారీకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా సైంటిఫిక్ స్టడీస్ చూస్తే మునగాకులో కొషటిన్ అనే కెమికల్
రక్తనాళాల స్టిఫ్నెస్ అనేది తగ్గిస్తుంది. అంటే రక్తనాళాలు హార్డ్ అయినా దగ్గరకు వచ్చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. రక్తనాళాలు స్టిఫ్నెస్ తగ్గి స్మూత్ అయినాయంటే రక్తనాళాలు అంత బాగా సాగుతాయి. రక్తనాళాలు బాగా సాగాయంటే బీపీ అంత బాగా తగ్గుతుంది. ఈ మునగాకులో ఉన్న కొషటిన్ అనే కెమికల్ బీపీని బాగా తగ్గించడంలో ఉపయోగపడుతుందని సైంటిఫిక్ స్టడీస్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఇంకా 2 కెమికల్స్ ఉన్నాయి. ఒకటి క్లోరోజెనిక్ యాసిడ్, 2 ఐసోథియోసైనేట్స్ అనే ఈ 2 కెమికల్స్ కూడా మునగాకులో బాగా హైడోసులో ఉండటం వలన ఊబకాయంతో పాటు వచ్చే షుగర్ వ్యాధి రాకుండా నివారిస్తుందని సైంటిఫిక్ స్టడీ ద్వారా నిరూపించడం జరిగింది. మరి ఇంకో పరిశోధన ద్వారా తెలిసింది ఏమిటంటే రోజుకో 50 గ్రాములు మునగాకు తింటే 21% బ్లడ్ షుగర్ లెవెల్స్ వెంటనే కంట్రోల్ అవుతున్నాయి. కొన్ని రోజులు ఇలా తీసుకునేసరికి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది 21% బాగా కంట్రోలింగ్కి వస్తుంది అని చెన్నైలో 2009 సంవత్సరం రామచంద్ర మెడికల్ కాలేజ్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ మునగాకు మీద పరిశోధన చేసి ప్రతిరోజు 50 గ్రాముల మునగాకు తీసుకోవడం వలన డయాబెటీస్ బాగా తగ్గుతుంది, 21% కంట్రోలింగ్కి వస్తుంది అని నిరూపించారు. ఇంకా అన్ని ఆకుకూరలతో పోల్చుకుంటే ఈ మునగాకులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం రాకుండా ఫ్రీగా మోషన్ జరిగి వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా 108 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి ఇందులో ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా బాగా పనికొస్తుంది. మనకి రోజుకి 50 మిల్లీగ్రామ్స్ ఒక మనిషికి సరిపోతుంది. మరి ఇందులో హై డోసుల్లో ఉండటం వలన రక్షణ వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం ప్రతిరోజు ఎన్నో అనారోగ్యకరమైన ఆహారాలు తింటాం కదా, వాటి వల్ల మనకి దీర్ఘకాలిక రోగాలు రాకుండా నివారించడానికి ఇందులో ఉన్న కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా గుండె జబ్బులు రాకుండా బాగా మునగాకు కాపాడుతుందని సైంటిఫిక్ స్టడీస్ ఇవ్వడం జరిగింది. ఇన్ని విధాల మన శరీరాన్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. కాబట్టి పుల్కల్లోనో జ్యూసుల్లోనో పొడి రూపంలోనో ఏ విధంగానన్నా ప్రతిరోజు వాడుకోండి. ఇదిగోండి చూడండి, ఫస్ట్ కరివేపాకు వేపించుకుంటున్నాను. ఆల్రెడీ మునగాకు వేపేసి పెట్టేశానండి. కరివేపాకు వేపించుకొని నేను ఎందులోనో ఆయిల్ వేసి వేపడం లేదండి, గమనించండి. ఆయిల్ వేయకుండా సిమ్లో పెట్టుకొని ఆ వేడి సెగ మీద అందులో పచ్చిదనం, ఆకులో పచ్చిదనం పోయే వరకు వేపించుకొని పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. మునగాకు మాకు చెట్టు ఉందండి ఇంటి ముందు. ఆ చెట్టులోంది ఒక కొమ్మ తెచ్చుకున్నాను. ప్రతిరోజు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే కడగనవసరం లేదు, నేను కడుక్కోలేదు. అందులో చెడిపోయినవి, పాడైపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేసి చక్కగా శుభ్రం చేసుకొని నేను అందులోనే చెత్త ఏమైనా ఉంటే తీసేసి అలా సన్న సెగ మీదే వేపించుకొని పెట్టుకున్నాను. అందులో పచ్చిదనం పోయేంత వరకు మాత్రమే. చూడండి అదిగోండి, అలా కొంచెం పొడి పొడిగా అయితే సరిపోతుంది. అందులో ఆకులో పచ్చిదనం పోయే వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మాడేటట్టు ఎప్పుడు వేపొద్దు. ఆకులు దాంట్లో వాల్యూస్ ఎక్కువ పోకూడదండి. ఎక్కువ ఆయిల్ వేసి వేపినా, ఎక్కువ మాడేటట్లు వేపినా, ఎక్కువ సెగ మీద వేపినా దాంట్లో ఉన్న పోషక విలువలని బాగా తగ్గిపోతాయి. కాబట్టి అలా సన్న సెగ మీదే వేపించి పెట్టుకోండి. ఇంకా మీకు వీలైనంత వరకు ఎప్పుడు పప్పులు పొట్టుతోనే తీసుకోండి. మినుములు కానీ పెసలు కానీ ఇలా పొట్టుతో తీసుకోవడం వలన మనకి ఫైబరు పొట్టులోనే ఉంటుందండి. పై పొరల్లోనే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థాలు. దానివల్ల హెల్త్కి చాలా మంచిది. దానికోసం నేను ఇంకో వీడియో చేస్తాను. ఇవి చూడండి, కరివేపాకు కూడా చక్కగా పచ్చిదనం పోయేటట్టు వేగింది. ఇంకా సాల్ట్ కావాలంటే సాల్ట్ అయినా గడ్డుప్పు అయినా వేపించే వేసుకోండి, లేకపోతే నీరు వచ్చేస్తుంది పొడి. మేమైతే సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి నేను అసలు వేసుకోలేదండి. వెల్లుల్లి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ పప్పులు అంటే చూడండి, ఇవన్నీ నేను ఒక్కొక్క కప్పుడు తీసుకున్నానండి. పల్లీలు, మినుములు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు. పల్లీలు కొంచెం కప్పులో కొంచెం తక్కువ తీసుకున్నానండి. మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు ఏమైనా ఆయిల్ లాగా దిగిపోయి ముద్దలాగా అయిపోతుందేమో పొడి అని చెప్పేసి అలా అన్నీ చక్కగా దోరగా వేపించుకున్నాక మిక్సీ పెట్టేయండి. అంతా మిక్సీ పట్టేసినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇది టిఫిన్లో కానీ, మార్నింగ్ టిఫిన్లు చేసుకుంటాం కదా, చట్నీతో పాటు ఒక 2 స్పూన్లు, ఇది మధ్యాహ్నం భోజనంలో కానీ ఒక 2 స్పూన్లు అలా తీసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఇన్ని అద్భుతాలు చేసే ఈ మునగాకు పొడిని ప్రతినిత్యం వాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ మరొక ఆరోగ్యవంతమైన ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.